10 ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ స్థానిక నేతలు పాల్గొని రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పినా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ రిజర్వేషన్లు తొలగిస్తున్నామన్న రాహుల్ గాంధీకి బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతటి ప్రేమ ఉందో అర్థమవుతుందని, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి రిజర్వేషన్ల పట్ల ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు తూట్లు పొడిచి అందుకే రిజర్వేషన్ రద్దు చేస్తామని రాహుల్ వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ అసలు స్వరూపం నిన్న జార్జ్ టౌన్ యూనివర్సిటీ వాషింగ్టన్ డీసీలో ఏదైతే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో ఈ దేశంలో రిజర్వేషన్లు అంచెలంచెలుగా తొలగిస్తాను అని చెప్పిన తీరు యావత్ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలతో పాటు సభ్య సమాజం సిగ్గుతో తలకుంచుకునే పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ పట్ల చిత్తశుద్ధి లేదనేది ఇది నిదర్శనం. గతంలో అనేక సార్లు జవహర్లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ కూడా రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడిన తీరే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ఎప్పుడు ఆయన నించున్నా కూడా ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఏవైతే రిజర్వేషన్ ప్రతిపాదించారో దాని వ్యతిరేకంగా కూడా జవహర్లాల్ నెహ్రూ మాట్లాడటం జరిగింది. దీన్ని ఈ విధంగా కాకుండా ఇంకో రూపంలో ఇవ్వాలనుకున్నాను, కానీ బాబాసాహెబ్ వినలేదని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన జవహర్లాల్ నెహ్రూ దాని తర్వాత ఇందిరాగాంధీ మండల్ కమిషన్ ని ఏ విధంగా అమలు చేయను అని చెప్పింది. అయితే చివరికి యునైటెడ్ ఫ్రంట్ విపి సింగ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా ఉన్న సమయంలోనే ఏదైతే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మండల్ కమిషన్ అమలు చేయడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ నేపథ్యంలో కూడా చట్టసభలో రిజర్వేషన్ గురించి మాట్లాడితే దాన్ని పూర్తి వ్యతిరేకించిన వ్యక్తి రాజీవ్ గాంధీ. అలాగే అనేక రకాలుగా పబ్లిక్ సెక్టర్ లో రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ లేవనెత్తే దాన్ని కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు తీవ్రంగా రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నాడో వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయటపెట్టడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ కి వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇంకొక రూపంలో ముందుకొచ్చి భారతదేశం పరువు విదేశాల్లో తీసే విధంగా రిజర్వేషన్స్ వ్యతిరేకంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.